నేను ఇందాక రిక్వెస్ట్ చేసిన అందరికీ ఇది నా సొంత బాధ. నన్ను దొంగోడు బంగోడు అని చేసినారు, కానీ ఈరోజు నేను ప్రూఫ్తో పెడుతున్నా. ఆల్రెడీ ఎస్పీకి డీడీసీకి అంతా పంపించేసిన, అంతా పైనుంచి కింద వరకు పంపించిన. 10 రోజుల తర్వాత నేను ఎస్పీ ఆఫీస్ దగ్గర నా కొడుకు, నా కోడలు, 2 పిల్లలు హంగర్ స్ట్రైక్, నేను నా భార్య డీటీసీ ఆఫీస్లో హంగర్ స్ట్రైక్. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలేదు. చాలామంది చంద్రబాబు నాయుడు అనుకుంటే నేను మోదలుచుకోలేదు. ఇట్స్ మై పర్సనల్, ఇట్స్ నథింగ్ డూ విత్ ద పార్ట్ ఇది. ఇట్స్ ఓన్లీ ప్రీవియస్ గవర్నమెంట్ ఇది. నేను ఆయన పోతే చేస్తాడు, తప్పునే చేస్తాడు నా కోసం. నో, ఐ వాంట్ షో ద పబ్లిక్ మమ్మల్ని దొంగోలు గింగోలు అని చేసినారు కాబట్టి వీఆర్ సఫరర్స్. ఐ వాంట్ నా సొంతం, నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు తేల్చుకోవాలా. అందరు ఆఫీసర్లు జైలు పోవాలా. నథింగ్ టు పార్టీ. కాదు గుర్తు అంటే కూడా నేను పార్టీకి కూడా గుడ్ బై. నాకే పని 73లో పార్టీకి, నాకే పని. ఐ డోంట్ వాంట్ క్రియేట్ ప్రాబ్లమ్ టు మై సీఎం గారు. దిస్ ఓన్లీ నేను ఎప్పుడు ప్రూఫ్లతో ఇస్తా మీకు. నా ప్రూఫ్లు వేస్ట్ నా కొడుకు, బోర్డులో వేసి చూపిస్తా నా వేస్ట్ నా కొడుకు. నాట్ దట్ ప్లీజ్, నేను అందరికీ గాడి కట్టేస్తాను. నాకేమంతా ఒకటి ఏమి వస్తారా బాగా ఇంట్లో కూర్చొని బాగా పూజ చెప్తాం నీకు, దట్ అందరికీ ఉంది. నేను చెప్పేది ఎవడు ఏం మాట్లాడితే ఎక్కిస్తారా, ప్రూఫ్ వద్దా అట్లా అనుకుంటే నేను అది అడుగుతా. సార్ చెప్పండి సార్, నేను ప్రూఫ్ చేస్తా, అవతలోడు ప్రూఫ్ చేస్తాను. ఎక్స్పెక్టెడ్ అవన్నీ. దయచేసి ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. ఇట్ హ్యాస్ బి హైలైటెడ్ టు ద ఎవ్రీవేర్. సాయం చేయండి అంతే. నాకు ఏడుపు వస్తుంది. నేను ఎప్పుడు కబ్జాలు గిబ్జాలు చేసి డబ్బుల కోసం నేను చాలా చేసింది. నాకు ఆ రికార్డు లేదు. విత్ ప్రూఫ్స్ ఐఎమ్ షోయింగ్. వేరే స్టేట్లో ఇవన్నీ అయినాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే స్టేట్లో ఇవన్నీ అయినాయి. ఒక్కో స్టేట్లో 7,000 5,000 అయినాయి. 7,000 5,700 ఎన్నికి తీసుకున్నారు. పంజాబ్లో, మద్రాసులో 6,000 అయినాయి. హైకోర్టు ఇది మద్రాసు హైకోర్టు అక్కడ ఇచ్చారు. ఏమి మొత్తము జీపీ అనంతపూర్ జీపీ ఇచ్చాడు చేయకూడదు అని. చూడండి చేసినారు. ఎట్లా ఇంత అన్యాయమైతే ఎంతమంది ఉద్యోగులు పోయినాయి. చేయకూడదు లేదు, ఈయన మీద కేసు పెట్టడానికి లేదు. లేదు పంపించినారు. లేదు, బిఫోరే వాడు అడిగితే ఇచ్చినాడు. డీటీసీ గారు అడిగితే ఇచ్చినాడు. లీగల్ ఒపీనియన్. ఏమే ఎంతమంది పోయినారు ఉద్యోగాలు? అరే అవన్నీ ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. ఎంతమంది ఉద్యోగస్తులు పోయినారు, ఇంటికి పోయినారు? అట్లీస్ట్ 15 పంజాబ్ ఆఫీసర్స్ is back as BSA 4 vehicles registered scam అని పోయినారు. ఉద్యోగులు పోయినారు, అన్ని సార్లు పోయినాయి. అసలు దీంట్లో ఏముందంటే ఇక్కడ ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది జడ్జిమెంట్లో ఏం రాసినాడు? on or before 1 April 2017 such vehicles that are not BS4 completed shall not be sold in India. Cannot be sold in India. But what vehicle form lo manaku but అమ్మకూడదు.
India by any manufacturer or dealers, that is to say that such vehicles, whether for wheelers or four wheelers, అది ఏం చెప్పినాడు, రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. నమస్కారం అండి. ఇది ఎవరికి సంబంధించింది కాదు, నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగలు తెచ్చినామని. అయ్యా చూడండి అయ్యా, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్. ఇది పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1st, 2017 manufacturer or agent can't sell the vehicle in India. బాగుంటుంది చూడండి. Can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహన్ అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమీ బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది, అమ్మినది, మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేస్తారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేసినారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందుకని ఏం చేసినారు? ఎవరైతే రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈడ ఎవరికి పోయింది? ఈడ నన్ను, నా భార్యను, అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా? నన్ను, నా భార్యను లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడల్ని వేస్తారు. మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే, మీరు దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్లో, మొత్తం బుక్లెట్తో సహా ఎన్ని రూల్ రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన. నా రూట్ బస్సులు ఉన్నాయి, నాకు ఎవరికి లేవు. ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ ఎవరు అడిగారు, ఎవరు ఇచ్చారు? లీగల్ ఒపీనియన్ డిటిసి అడిగినాడు జీపీకి. చూడండి, ఆయన ఏమన్నాడు? చేయకూడదు, అసలు నీకు అథారిటీ లేదు, జీపీ, వైఎస్ఆర్ జీపీ. చూడండి, దాని బేఖాతార్. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవరు లేడు ఆంధ్రప్రదేశ్. రూట్ బస్సులు ఉన్నవన్నీ ఇంటర్ స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి, ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే బండ్లు ఇంటర్ స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉన్నవాడు ఎవరు లేడు. ఏం చేసినారు? సీజ్ చేయాలి. ఏమనుకోవచ్చు? సీజ్ చేసినదే వాడికి డ్రెస్సు లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట,
ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు. పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు, బండికి ఉండాలా. ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి. నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్, గిరిమిట్ నెంబర్, ఎఫ్సి అన్నీ వస్తాయి. ఏం తెలుసా, బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నెంబరు, ఐసీ నెంబరు అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు, లేవు అంటే లేవు, ఉన్నా కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా, 100 రూపాయలు, 500. మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎంబీ యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడు నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్నీ చేస్తాను నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనేయులు మెయిన్. సీతారామాంజనేయులు వదలను, వాడి పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొట్టాలి, 50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్ని సిలువు పట్టి టైర్లు పై కరి మొత్తం అయిపోయింది. ఆ దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చుతారు ఆడ పార్క్ చేసి ఉంటే. ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే, నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడిపోతూ వాళ్ళతో. ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాక్ ఎంక్వైరీ, మా డిటిసి ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఒక ఆలయం ఉంది, అలా కన్నా గలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీట్ చేసావు బండిని. నువ్వైతే బాగా కులకాలి, ఇంట్లో కులుక్కుంటావు. వాడు ఏమనుకుంటావు? ప్రతి దేశంలో చెప్తానా, మీ ఇంట్లో కాడ కూర్చోడి కాంపిటీషన్ కట్టించుకుంటా. మీ చేతులైతే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతానా? ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 17 ఏళ్ళలో ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారు. నేను నా భార్య డిటిసి ఆఫీస్లో కూర్చుంటాం. డబ్బులు కుదరదు కాదు, ప్రూవ్ చేయండి. జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్. సిగ్గుల మొత్తం డబ్బు పడిచింది మీరు ఐఏఎస్ ఐపీఎస్. మొన్న గలాట వెళ్తే ఈ ఎస్పీ చెప్తాడు నాకు, యూ హావ్ డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2:30కు మేము పనుకొని నిద్రపోతుంటే వాడికి కొడితే 307 రౌడీ షీటర్లా. మేడం, యు వాంట్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ డోంట్ నో ఏబిసిడి ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హౌ కెన్ యు బుక్ రౌడీ షీటర్స్? దేర్ ఇస్ లా. ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్లు అంటే యూ సే దట్ పెద్ద ఇది చేసినావా? ఏం చేస్తావు? తాడిపత్రి మాకు జస్టిస్ జరగాలి. దాని పోతున్నాడు మా ఊరు చేసుకోతాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరినీ ఏమి మీరు పోలీసులు అయితే ఏం చేస్తారు? నాకు తెలుసు.
while I am in duty, he has come. Do justice. ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం జబ్బు పడుతుంది మీరే. No, I am not going to leave anybody. All the breakage matters I am going to sit in your office. మీరేమో పనిచేయాల. ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు, డబ్బులు కట్టి సీట్లు వేసుకున్నారు. ప్రతి ఒక్కటి యువర్ కరప్ట్, ఆఫుల్ కరప్ట్, ఎస్పెషల్ బై ట్రాన్స్పోర్ట్. యూ హ్యావ్ టు, I am asking an inquiry. My by DTC and the transport people. నేను ఈ రెండు మేము అన్యాయంగా బలైనాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్ చూడల్లో చెప్తామా బాద్రా మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఇస్ ఆనెస్టీ మ్యాన్, సంథింగ్ ఇస్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్, ఏపీ పీపుల్కి. ప్లీజ్ సార్, నేను ఏమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణాలు చెప్తారు సార్, చాలా బాగుంది సార్, నా భార్య నా కోడలు ఏం సార్, ఎంత దూరం అవుతారో బ్రేక్స్ వాటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏమన్నా ఏమనుకుంటారా? నా కొడకల్లారా, మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేసు అన్ని. ఎస్, ఐ నీడ్ జస్టిస్. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సిన అందరూ ఆల్ విలేజెస్ మేకర్స్ తమాషేస్తారు. అది అబ్బా నా కడకల్లాగా గవర్నమెంట్ సొమ్ముది. శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. డబ్బు పట్టించినారు మమ్మల్ని, బయట తిరుక్కోలేకుండా నేను, నా భార్య, నా కోడలు, నా కొడుకు. మీకెలా బాధ? తగ్గలేదా బాధ? నరకొద్దా, నరకొద్దా. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. ఐ విల్ టెల్ యూ డీటెయిల్స్ that this is SP also I given already by submission, my అన్ని పేపర్లు with all the proofs. You have to prove that I am దొంగోడు. నువ్వు SP అయితేనే, నువ్వు DTC అయితేనే, నీకు లేరా? నీకు ఎవరు లేరా? ఇంట్లో నీకు ఎవరు లేరా? నరుకుతారు బ్రేక్ స్కూటర్లో కేసు రాసినాడు. ముందు బస్సులు గీసులు అంటే రిపేర్ చేశాడు పెట్టండి. నరుకుతా ఏం చెప్తారా? నరుకుతా. ఎస్, మేము ఈ వర్డ్ వాడకూడదు. ఎస్, బాధ బాధ రే, ఈ అబ్బా నా బాధ రా. సద్దలు నా కొడుకని జైలుకి పంపించి అమ్మ కూడా పెట్టారు నాకు. రామాజు నీకు ఫోన్ చేశాను ఢిల్లీలో అన్నా అని. నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా? కేసులో నువ్వు ఏం చేశావు? పేరు మీద మీ నాయన పేరు మీద కృష్ణమూర్తి ఉండరా, మాకు చైర్మన్గా ఉండే, మీ ఊరికి వచ్చినారా ఆయన 23కో 24కో అసోసియేషన్ ప్రెసిడెంట్ రా, డబ్బుగా పుట్టేవాళ్ళు కదరా. తోడి బతికేసరా. శివప్రసాద్, DTC ఇప్పుడు ఏడే ఉన్నావు, నీ బతుకు తెలుస్తా. ఏమవుతుంది ఇంతకన్నా? ఏమవుతుంది? 120 రోజులు పోయించుగా
302 చెప్తే 90 రోజులు ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే బయటకు వస్తా. నీకైనా ఉంటుంది, నీకు వెళ్ళాం, నీకు నువ్వేనా ఇదేది 7 సార్లు మేము రోజు చేసిన దానికి నేను రెడీగా ఉన్నా. పట్టుకోండి ఎదురా నీ అమ్మాయి ఇవన్నీ ఏంటో ఇవన్నీ చదవండి. ఎంతమంది అట్లీస్ట్ 50 పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ వెహికల్ రిజిస్ట్రేషన్ స్కామ్ ఉద్యోగులు పోజుకున్నారు అందరూ. ఇండియాలో అమ్మకూడదంటే మరి వాడు ఎందుకు పెట్టలేదురా? అశోక్ లేండి నా కొడుకు అమ్మిన నా కొడుకున్నాయి. చెక్కు డీడీలు ఇచ్చినాం రా, బ్యాంక్ డీడీలు ఇచ్చినాం నా కొడక, జిఎస్టీ కట్టినాం రా నీ అమ్మ నా కొడక, సిఎస్టీ కట్టినాం రా, ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాం రా, స్క్రాప్ అంటాం ఎమ్మ శివప్రసాద్ నా కొడక తంత సంపుత. నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి. దెన్ ఐ లీవ్ యూ. ఆ రోజు చెప్పిట్టాడు మినిస్టర్ గాడు సజ్జల్ గాడు లే పేటీ నాటిగా చూడి బతికేసరా. మళ్ళీ ఏం చెప్తారా? కొడతాడారా? ఏం చేసినావురా? మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా? వంశీ గారు నా ఫ్లాట్లోనే ఉండేది, కొడాలి నానిగారు నాకు తెలుసు, వెనకాల కూర్చుంటాంటివి. ఈరోజు మీకు వచ్చిందరా? కవర్ పూసుకొని ఉండండి. అలా గవర్నర్ చెప్తాడు, గవర్నర్కి నిన్ను వచ్చి కొట్టి ఎవరు దిక్కు అలాంటివి ఏమిలే. మాదే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, ఇప్పుడుది కాదు. వీ హ్యావ్ హిస్టరీ ఆఫ్ 620 years. యు గో టు గూగుల్, పేరు నా కొడక మీ నాయన ఎంత మంచి చూడరా, తూని బతికేసరా. లేదు నీకైనా ఎక్కువ తిడతా, సమాజంలో అట్లా తిట్టకూడదు. సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ 10 days ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ ఎమ్ ఎ థీఫ్ ఐ విల్ అగ్రీ, అదర్వైజ్ ఆల్ ద పీపుల్ హాస్ బీన్ సస్పెండెడ్. హైకోర్టు ఆర్డర్ ఏముంది? యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ దిస్ థింగ్. అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకొని పోండి. మన ఈ డీసీసీకి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటారు? ఏదో మా కొడుకు ఎమ్మెల్యే కావాలనో, మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే. ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది. 2019 నుంచి నా కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరిగినాయో అందరూ, నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాలా, స్నానం ఆఫీసులో చేయాలా, పనుకుండేది ఆఫీసులో, బూదేది ఆఫీసులో, అట్లా 4 సార్లు 4 రోజుల లే కమిషనర్లో పోతారా? ఎవరిని స్పేర్ చేయను. ఎస్పెషల్లీ మా నాయన 1941 ముగ్గులు పోసి ఉంటారా నా కొడకల్లా. పర్మిట్ రెన్యూల్ చేయరా నా కొడకల్లారలే. నాకు కొత్త ఇంకా నా లైఫ్ అయిపోయింది. అమ్మ నాకు నరుకుతారు. మీరెందుకు హ్యాపీ ఉండాలరా? నువ్వు, నీ భార్య, నీ పిల్లలు నరుకుతాలే. అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా. నువ్వు ఇంట్లో కులుకుతావా? కులుకుదులే. ఏమనుకుంటాను నేను అంటే చాలు. నాకు జనం ఎవరికి వెళ్ళారు? within 10 days. Otherwise I am going to sit at SP's office. మీకేం సంబంధమా? మీకు సంబంధమా? ఎందుకు సంబంధం లేదు? పోలీసులు పంపించింది ఎవరు? డిఎస్పీలు పంపించింది ఎవరు? హైదరాబాద్కి కేసు కట్టింది ఎవరు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఎనీబడి. ఏంది పవర్ ఉంటే ఏం చేస్తావు? నీకు పవర్ ఉంటే ఒకటి గారు చేసేస్తావు. తిన్నట్టు ఛార్జ్షీట్ ఫైల్ చేసి 90 రోజులు బయటకు వస్తా. యూ డోంట్ నో ద రూల్, ఐ నో ద రూల్స్. ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంబీ యాక్ట్ నరుకుతా. నీ పిల్లలు బాగుండకూడదు, నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా.
నేట్రితో రైట్ మా థ్యాంక్ యూ.